వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖలీల్ రియల్ ఎస్టేట్. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ G+1 బిల్డింగ్ వచ్చి CRDA అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన G+1 బిల్డింగ్ అండి. మనకి విజయవాడలో తాడిగడప డొంక రోడ్ ఏరియా అండి. ఇది బిల్డింగ్ వ్యూ చూద్దాం పదండి ఒకసారి. మనకి కార్ పార్కింగ్ అయితే వచ్చిందండి. ఇంటి ముందు వచ్చి 30 ఫీట్ రోడ్ అనమాట. సిమెంట్ రోడ్డు మనకి కింద వచ్చి మనకి కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు. స్పేషియస్గా కార్ పార్కింగ్ అయితే ఉందండి. ఈ న్యూ G+1 బిల్డింగ్ కొత్తగా రెడీ అయితే అవుతుందండి. వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. వుడ్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. మనకి వుడ్ వర్క్తో కావాలన్నా ఒక రేట్ అయితే మాట్లాడుకోవచ్చు, వితౌట్ వుడ్ వర్క్ అయితే ఒక రేట్ మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చి హాల్ వ్యూ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఒకసారి బెడ్రూమ్ వ్యూ చూద్దాం పదండి. ఇది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది మనకి దీంట్లో వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, 147 గజాల్లో ఉన్న ఈ G+1 CRDA అప్రూవ్డ్ ఫ్లాట్ బిల్డింగ్ అండి. ఇది CRDA అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన బిల్డింగ్ అనమాట. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది మనకి దీని కాస్ట్ వచ్చి వితౌట్ వుడ్ వర్క్ అయితే 1,30,00,000 అయితే చెప్తున్నారండి. విత్ వుడ్ వర్క్ అయితే 1,35,00,000 అయితే చెప్తున్నారు ఈ G+1 బిల్డింగ్. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి కొంచెం స్పేషియస్గా ఉన్నట్టుండిద్దండి. ఒకసారి అది కూడా చూద్దాం. ఇది వచ్చి కిచెన్ వ్యూ అనమాట. కిచెన్ కమ్ డైనింగ్ హాల్ లాగా అయితే దీన్ని డిజైన్ చేయించారండి. చూస్తున్నారు కదా, వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయండి. సరే వ్యూ చూడండి. మనకి తూర్పు వైపు వచ్చి వాష్ ఏరియా అయితే వచ్చిందండి. బోర్ ఫెసిలిటీ ఉంది. మనకి తూర్పు వైపు ఉత్తరం వైపు అయితే సొంత అయితే వదిలేరండి. స్పేషియస్గా సొంత అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి వ్యూ చూద్దాం పదండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉందండి. మనకి మెయిన్ డోర్ వచ్చి పాలిషింగ్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. హాల్ కమ్ డైనింగ్ హాల్ అయితే దీన్ని డిజైన్ చేయించారు. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సేమ్ కింద చూసిన విధంగానే బాత్రూమ్ కూడా స్పేషియస్గా అయితే ఉందండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నామండి. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అండి. G+1 CRDA అప్రూవ్డ్ ప్లాన్ బిల్డింగ్ అండి. ఇది వచ్చి మనకి డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్ అండి. మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఓపెన్ స్పేస్ను థర్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 2 బాత్రూమ్స్ వచ్చినాయి. మరిన్ని వివరాల కోసం మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి.